వెల్కమ్ టు బీవీఆర్ టీవీ న్యూస్. ఈరోజు మనం హనంకొండ జిల్లాకి రావడం జరిగింది. యాక్చువల్లీ ఇక్కడ మనతోని కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి సీనియర్ నాయకులు అట్ ద సేమ్ టైం వరంగల్ జిల్లా ఎస్టీ సెల్ చైర్మన్ గా విధులు నిర్వర్తిస్తూ ఉన్నటువంటి గుగులోతు రవీందర్ నాయక్ గారు మనతోనే ఉన్నారు. యాక్చువల్ ఇక్కడ రవీందర్ నాయక్ గారు స్టేట్ లెవెల్లో ఒక నామినేట్ పోస్ట్ దిశగా అడుగులు వేసినటువంటి తరుణంలో నామినేట్ పోస్ట్ అనేది వరించబోతుందా? లంబాడ హక్కుల పోరాట సమితికి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి వీరు యాక్చువల్లీ ఎస్టీ సామాజిక వర్గానికి ఏం చేసి ఇప్పటిదాకా అదే తెలుసుకుందాం. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నామండి. బీవీఆర్ టీవీకి నా ఇంటర్వ్యూ కోసం వచ్చినందుకు ధన్యవాదములు. ఓకే సార్, ప్రజెంట్ వరంగల్ జిల్లా ఎస్టీ సెల్ చైర్మన్గా ఉన్నటువంటి మీరు గత 2 సంవత్సరాలుగా ఈ పర్టికులర్ హోదాలో కొనసాగుతూ ఉన్నారు. అవునండి. హౌ ఇస్ యువర్ ఫీలింగ్? మాకైతే ఇప్పుడైతే నేనైతే మంచిగానే సర్వీస్ చేస్తున్నామండి. కాంగ్రెస్ పార్టీ నుంచి నేనైతే ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి కొనసాగుతున్నాను. కానీ ఇప్పటికైతే మా సోషల్ సర్వీస్ అయితే బాగానే చేస్తున్నాను. నేను ఇప్పుడైతే కాంగ్రెస్ పార్టీని కొనసాగుతున్నాను. ఇప్పుడు నేను వరంగల్ జిల్లా డీసీసీ ఎస్టీ సెల్ చైర్మన్గా పనిచేస్తున్నానండి. ఓకే సార్, ఇక్కడ డిసిసి వరంగల్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అని చెప్పేసి మీరు అంటారు, ఏది ఎస్టీ సెల్ చైర్మన్ అని చెప్పేసి. కాకపోతే ఆ పర్టికులర్ హోదాలో మీరు ఎస్టీ సామాజిక వర్గానికి ఏం చేసిళ్ళు? నేను ఎస్టీ సామాజిక వర్గానికి నేను ఎక్కడ పోయినా కూడా వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా ఎలాంటి ఏ వచ్చినా కూడా నేను అందుబాటులో ఉండి వాళ్ళకు పోయి వాళ్ళ వర్కులు పని మొత్తం నేను చేస్తున్నామండి అని చెప్పి నాకు తెలుసుకుంటాను నేను. ఓకే సార్, మీరు అంటే ఇప్పటిదాకా ఒక సర్పంచ్ కావచ్చు, లేకుంటే ఒక వార్డ్ మెంబర్ కావచ్చు, ఒక ఎంపీటీసీ కూడా బరిలో దిగలేదు. అవునండి. కానీ హఠాహుటిన మీరు ఎమ్మెల్యే టికెట్ కావాలని చెప్పేసి అంటా ఉన్నారంట. అవునండి. నేను ఇప్పుడు ఏంటంటే నేను ఒక సర్పంచ్ నేను చేసే వ్యక్తిని, ఒక ఎంపీటీసీని, ఒక జడ్పీటీసీని చేసే వ్యక్తిని. కానీ నేను బరిలో ఉండి నేను చేసుకోలేను. ఎందుకంటే నాది అది కాదండి. నేను ఎమ్మెల్యే స్థాయిలో పనిచేస్తూ ఉన్న వ్యక్తిని. నేను ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నేను ఒక నామినేట్ పదవి గురించి నేను చేస్తున్నామండి. ఓకే, ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ స్థాయి మనిషి అని చెప్పేసి మిమ్మల్ని మీరు సర్టిఫై ఇస్తా ఉన్నారు. యాక్చువల్లీ మీకు టికెట్ వస్తుందా రాబోయే రోజులు? రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నాకు ఎమ్మెల్యే టికెట్ ఖచ్చితంగా వస్తుందండి. ఎక్కడి నుంచి వెళ్ళి? నేను నా ఎస్టీ ఎక్కడ డీలిమిటేషన్ నుంచి ఎక్కడ అయినా నా రిజర్వేషన్ వస్తే అక్కడ నేను తీసుకుంటానండి. ఓకే, కానీ ఇక్కడ ఎంపీఆర్ ఎమ్మెల్యే ఈ 2 బరిలో దిగాలంటే ఆర్థికంగా ధనవంతులై ఉండాలి అనే ప్రజెంట్ ఒక సిద్ధాంతం ప్రజెంట్ రాజకీయ వ్యవస్థలో నడుస్తూ ఉంది. మరి మీరున్నారా ఆ రకంగా? నేను ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీలో ఆర్థికంగా ఉన్నారా లేరా అని కాదు చూడరండి. ఎందుకంటే మా పార్టీలో వర్క్ అంటే సీనియారిటీని చూసి మా దాంట్లో ఇస్తారంటే నీ ఆర్థికంగా ఉండాలా లేదా అని చూడాలండి. ఇప్పుడు డబ్బులతోని కాదండి ఇక్కడ పనిచేసేది. ప్రజల్లో మనం ఉంటే చాలండి. మనం ఉంటే మనం ఇది చేసుకుంటూ పోవచ్చండి ముందుకు అని చెప్పి నేను కోరుకుంటాను. ఓకే, ఒకటి నామినేట్ పోస్ట్ దిశగా మీరు అంటే స్టేట్ లెవెల్లో ఏంటి సార్ అది? నేను ట్రైకాల్ చైర్మన్ అనేది తీసుకుంటానని అనుకుంటాను. మా ఇంకోటి ఉందండి, మా ఇప్పుడు గిరిజన సంక్షేమ శాఖ దాంట్లో ఒక చైర్మన్ ఉంది, అది కూడా ట్రై చేస్తున్నాను. నాకు వాళ్ళు కాకపోతే ఏ చైర్మన్ ఇచ్చినా కూడా నాకు తీసుకుంటానండి. ఓకే సార్, యాక్చువల్లీ ఇప్పుడు స్టేట్ లెవెల్లో ప్రాపర్గా ఒకటి నామినేట్ పోస్ట్ కంపల్సరీ వస్తుందని చెప్పేసి మీరు అంటా ఉన్నారు. కానీ మీ ధీమా ఎక్స్పెక్ట్ ఏదైతే చేస్తూ ఉన్నారో, కానీ ఇది దేని చూసుకొని మీరు ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు? నేను కష్టపడ్డాను కాబట్టి నేను ఆ నమ్మకం నాకుందండి. ఎందుకంటే నేను ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి ఒకటే పార్టీలో ఉండి పనిచేసుకుంటూ వస్తున్నాను. ఇంకోటి ఏంటంటే ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అయినా మేము ఎంతైనా కూడా ఏదైనా కూడా ఏ కేజీ అయినా కూడా ప్రతి ఒక్కరికి నేను ముందు పోయి చేసుకున్నాను. కాబట్టి నేను ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే కష్టపడ్డలకే ఫలితం అండి, కష్టపడ్డలకే చేస్తామని చెప్పి మా ముఖ్యమంత్రి గారు ఒక హామీ ఇచ్చారండి. ఆ హామీతో మేము నమ్మకంగా నేను కోరుకుంటానండి అది. ఓకే, ప్రజెంట్ మీరు లంబాడ హక్కుల పోరాట సమితికి స్టేట్ జనరల్ సెక్రటరీ హోదాలో కూడా ఉన్నటువంటి పరిస్థితి. సార్, ఆ పర్టికులర్ హోదాలో రాష్ట్ర స్థాయి ఎస్టీ సామాజిక వర్గానికి మీరు ఏం చేసిళ్ళు? నేను వాళ్ళ ఎస్టీ మా లంబాడ హక్కుల మా ఎస్టీ వాళ్ళకి ఎక్కడేమైనా ఇబ్బంది అయినా కూడా, ఎక్కడైనా ఏమైనా కూడా, ఏ హాస్పిటల్ అయినా, ఏ స్టేషన్లో అయినా, ఏదైనా కూడా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా నేను ముందుండి వాళ్ళకు ఏ ప్రాబ్లమ్స్కి వచ్చినా కూడా నేను ముందుండి నేను వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తానండి. ఇప్పుడు మొన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన ఈ హాస్పిటల్లో ఒక అబ్బాయి వచ్చేసి పురుగుల ముందు ఆగేసిండండి. అతని దగ్గర ఒక డబ్బులు కూడా లేవు. డబ్బులు లేకపోతే నేనే ఒక 30,000 రూపాయలు ఇచ్చేసి కట్టేసి చచ్చిన డబ్బులతోని నేను అతనికి సర్జరీ చేయించేసి ఆ ప్రాబ్లం సాల్వ్ చేసినామండి. ఆ అబ్బాయి ఇప్పుడు బతికిందండి, ఆయన ఇప్పుడు ఉన్నాడండి అది. ఓకే సార్, ఇక్కడ మీరు అంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో బరిలో దిగాలనుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు దానికి సంబంధించినటువంటి గ్రౌండ్ అంతా ప్రిపేర్ చేస్తూ ఉన్నారు ఇప్పటి నుంచి మీరు? చేస్తున్నామండి. ఇప్పటి నుంచి నేను గ్రౌండ్ వర్క్ మొత్తం చేస్తున్నాను కూడా.
ఇక అన్ని మా మండలాలు మొత్తం మా జిల్లాలంతా తిరుగుతున్నాను. ఇప్పుడు మనం ఎక్కడంటే ఇప్పుడు ఇంకోటి ఏందంటే మాకు ఇప్పుడు మైబాద్‌లో రిజర్వేషన్ ఉంది. ములుగులో రిజర్వేషన్ ఉంది. కానీ ఇప్పుడు డీలిమిటేషన్‌లో 2026లో అవుతదని చెప్పి ఎందుకంటే ఆల్రెడీ కావాలి. కాబట్టి ఖచ్చితంగా అయితది. ఆ ఐటెమ్‌కి ఎక్కడెక్కడ నియోజకవర్గాలు ఎక్కడెక్కడ పెరుగుతాయి దాన్ని బట్టి మేము రిజర్వేషన్స్ అది తెలుసుకొని దాన్ని బట్టి మేము గ్రౌండ్ అంటే ఇప్పుడు ఎక్కడొచ్చినా కూడా ఏం చేసినా కూడా మాకొక నమ్మకం ఉంది. ఏది పాలకుర్తి అయినా, గూడూరు అయినా ఇట్లాంటివి ఉన్నాయి చాలా. ఎందుకంటే నర్సంపేటలో మా ఎస్టీ సామాజిక వర్గం ఎక్కడుంటే అక్కడ కావాలని చెప్పి మేము ముందే ఇయ్యేస్తాము. అక్కడ పోయి మాత్రం మేము అన్ని విధాలుగా మేము గ్రౌండ్ వర్క్ చేస్తూ ఉంటాం ఇప్పటికి. యాహ్! ఓకే. సార్ ఇక్కడ అంటే మీరు ఒక పెద్ద స్థాయిలో ఉన్నా అని జెప్పేసి మీరేదైతే మిమ్మల్ని మీరు సర్టిఫై ఇస్తా ఉన్నారో, అవును. కోవిడ్ పాండమిక్ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో మీరు ఒక పెద్ద స్థాయిలో ఉంటూ సామాన్య ప్రజలకి ఏం జేషిల్లు? నిత్యావసర పంపిణీ పరంగా. నేను నిత్యావసర ఇప్పుడు వాళ్ళకి ఏది ఇప్పుడు కూరగాయలు కావాలన్నా, ఏం కావాలన్నా కూడా ఇది నిత్యావసర నూనె, పప్పు ఇవి ఏమన్నా కావాలన్నా కూడా నేను సప్లై చేసినండి. ఎందుకంటే ఆ రోజుల్లో మనం బయటికి ఎక్కడ వెళ్ళేది కాదు. పొట్లాలు కట్టి నేను సరే మేము కూడా అక్కడ ఊళ్ళో ఉన్నాం కాబట్టి నేను కూడా ఈ సిటీ వదిలిపెట్టి వెళ్ళిపోయాం. కాబట్టి ఊరు మొత్తానికి మాత్రం అక్కడ మండల లెవెల్ మాత్రం చూశానండి మొత్తం. అవన్నీ సర్వ్ చేసిన. యాహ్! ఓకే. సార్ ఇక్కడ మహబూబాద్ పార్లమెంట్ యావత్ ప్రజానీకానికి ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ రాబోతుంది. సరే ఇంకా మీ క్యాండిడేట్ ఎవరైనా ఇంకా డిక్లరేషన్ ఇంకా కాలేదు. మాకు క్యాండిడేట్‌తోని సంబంధం లేదండి. పార్టీ ఏ క్యాండిడేట్‌కి ఇచ్చినా గూడా, మేము ఖచ్చితంగా ఆ క్యాండిడేట్‌ని గెలిపించి మా సోనియా గాంధీకి, మా రేవంత్ అన్నకు గిఫ్ట్‌గా ఇస్తామండి. అది మా ఎందుకంటే మా కార్యకర్తల, మా నాయకుల బాధ్యత అది. ఎందుకంటే ఇప్పుడేంటంటే అండి ఇంతకుముందు ఏందంటే ఏదో ఈ బీఆర్ఎస్, బీజేపీ అని ఉండేది. ఇప్పుడు ఆయనతో కూడా ఎక్కడేం కూడా అది వినికిడి కూడా ఉండదు. ఎందుకంటే మేము 6 గ్యారెంటీల పథకాలకి అన్ని మేము సమకూర్చుకున్నాం. ఇప్పుడు అన్నీ అయిపోతుంది. ఇంకో 2 ఉన్నాయి. 2 కూడా త్వరలో అయితాయి. అవి కూడా ఇప్పుడు ఏది కావాలన్నా కూడా ఇప్పుడు మేము ఎంపీ క్యాండిడేట్‌ని గెలిపించి మేము ఆ గిఫ్ట్‌గా మేము సోనియా గాంధీకి, మా రేవంత్ అన్నకు మేము ఇస్తేనే ఆ 2 గ్యారెంటీలు కూడా ఈ గ్యారెంటీలు అన్నీ కొనసాగుతా ఉంటాయండి. ఓకే. కానీ ఇక్కడ మీరు చెప్పినటువంటి ఇదే 6 గ్యారంటీస్ పైన కొన్ని భిన్నాభిప్రాయాలు వస్తా ఉంది. అంటే దీనికి సరిపడే అమౌంట్ అంటే బడ్జెట్ అనేది లేదు. దీన్ని ఎట్లా ఫుల్‌ఫిల్ చేస్తారు? ఐ మీన్ అంత బడ్జెట్ లేనప్పుడల్లా ఎందుకు ఈ 6 గ్యారంటీస్ చెప్పడం అని చెప్పేసి ఒక రకమైనటువంటి టాక్ కూడా వినిపిస్తా ఉంది. ఇప్పుడు బడ్జెట్ గురించి మాట్లాడాలంటే ఇప్పుడు బడ్జెట్ గురించి ఇప్పుడు పెద్దవారు ఉన్నారు అందరూ చేసుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈ 6 గ్యారెంటీలు అనేది మన తెలంగాణ రాష్ట్రంలో ఈజీగా అవుతది. ఎందుకు అవుతదంటే ఇప్పుడు అదే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కమిషన్ల మీద పోయిన వేల కోట్లు. ఆ కమిషన్ల మీద వేల కోట్లు పోయినా ఆ వేల కోట్లు కమిషన్ ఇక్కడ తీసుకుంటే మా కాంగ్రెస్ పార్టీలో ఎవరు లేరు. మేము ఏది వచ్చినా కూడా ఏం చేసినా కూడా మేము ప్రజలకు పెట్టేటోళ్ళమే. కానీ కమిషన్లు మేము అవి వెనుకకు తీసుకోకుండా బీఆర్ఎస్ పార్టీ లెక్క ఎక్కడో కమిషన్ తీసుకుపోయి వేల కోట్లు మేము వెనుక తీసుకుంటే మేము ముందుకు పోవండి. కానీ ఆ కమిషన్ మాకు అక్కర్లేదు. మా ప్రజలే మాకు ఆ కమిషన్ డబ్బులే మా ప్రజలకు ఇస్తాం అని చెప్పి మేము కోరుకుంటున్నామండి అది. యాహ్! ఓకే. కానీ ఇక్కడ మహబూబాద్‌లో ఆల్రెడీ మరలా కవిత మేడంకి టికెట్ కన్ఫర్మ్ అయింది. ఇది బీఆర్ఎస్ గురించి. కవిత మేడం గారిని ఢీకొట్టగల సత్తా ఇప్పుడు మీ అభ్యర్థికి ఉండబోతుందా? ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ గాలి ఉంటది అనే రోజులు పోయినాయి. ఇప్పుడేం చెప్తారు? ఇప్పుడు కాంగ్రెస్ గాలి పోయినాయి అని చెప్పి ఎవరంటారండి? అది కాంగ్రెస్ గాలి కాదండి. ఆ ప్రజలే గాలి అండి. ఇప్పుడు గాలి అనేది ఏందంటే ఆ ప్రజలే గాలి లెక్క తీసుకెళ్తారు. బీఆర్ఎస్ పార్టీ అనేది ఎక్కడ లేకుండా ఉంటది. అది అసలు నామరూపం లేకుండా పోతాయండి. ఇంకో 4 నెలలకైతే అది. ఇప్పుడు ఈ ఎంపీ ఎలక్షన్ తర్వాత బీఆర్ఎస్ పార్టీ నామరూపం ఉండదు. అది మేమందరం అనుకున్న పరిస్థితి అదే. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళందరూ కూర్చొని మా దాంట్లో వచ్చేది కూడా అందుకే. ఇప్పుడు పెద్ద పెద్ద లీడర్లు వచ్చేది కూడా వీళ్ళు వచ్చేది కూడా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు వచ్చేది ఎందుకు? ఆ పార్టీ ఉండదని చెప్పి ఉద్దేశం మీద వస్తున్నారు. అయినా మేము జాయిన్ చేయించుకున్నాం. అది ఆల్రెడీ ఏందంటే మీరు ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినా మీరు అదే పొజిషన్ కార్యకర్తల పొజిషనే. కానీ మీకేదో పెద్ద పొజిషన్ వస్తది, ఈ పొజిషన్ అని చెప్పి ఇప్పటివరకు మాకు రాలేదు. మేము ఇప్పటివరకు కూడా ఎవరికీ ఇయ్యలేదు. ఓకే. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచెల్లి చాలా మంది మీ పార్టీలోకి వచ్చారు. అవును. ఓకే. రావడం వరకు ఇక్కడ దాకా బాగానే ఉంది. అవును. కానీ రాబోయే రోజుల్లో వీరు ఏదో ఒకటి ఎక్స్‌పెక్ట్ చేసే కదా వచ్చింది. అంటే ఇక్కడ మీకును ఇప్పుడు కొత్తగా జాయిన్ అయినటువంటి వాళ్ళకి మధ్యలో ఏదో ఒక గొడవ అనేది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జరగబోతుందనే దానికి ఇదొక పెద్ద హింట్‌గా మనం తీసుకోవచ్చా? ఎక్కడ ఏమి గొడవ జరగదండి. వాళ్ళకి జాయిన్ అయ్యేటప్పుడే ఫస్టే ఆల్రెడీ చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే, సరే మీరు మీ పార్టీ మీద అభిమానం ఉంటే ఇప్పుడు ఏందంటే ఆ పార్టీ పోతుంది కాబట్టి మీరు మా కార్యకర్త లెక్క ఉండాలనుకుంటే మీరు రండి. కానీ మీరు అది ఆశించి చేద్దామనంటే మాత్రం మీరు మాకు అవసరం లేదని చెప్పి ఆల్రెడీ ముందే చెప్పారు మా ముఖ్యమంత్రి గారు. కాంగ్రెస్ పార్టీ గురించి చాలా గొప్పగా మాట్లాడుతూ ఉన్నారు మీరు. బట్ ఇక్కడ ఇదే కాంగ్రెస్ పార్టీ అనేది మీకు టికెట్ ఇవ్వలేదు. ఇక్కడ గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ కార్పొరేషన్‌లో మీరు బరిలో దిగిల్లు. అవును. మీకు టికెట్ రానంది ఎడల మీరు ఇండిపెండెంట్‌గా కూడా బరిలో దిగిల్లు. అవునండి. పరాజయపాలయ్యిల్లు. టికెట్ మీకు రాలేదంటే దీన్ని ఎట్లా చూడాలి? నేను టికెట్ రాలేదని నేను ఫీల్ కాలేదండి. అక్కడ ఏం జరిగిందంటే
నేను ఆల్రెడీ సీనియర్ లీడరు. ఆయనే కూడా సీనియర్ లీడరే. కాకపోతే అతనికి అండర్‌స్టాండింగ్ ఇప్పుడు ఆడ ఏం జరిగిందంటే ఫస్ట్ బీఫామ్ నాకే ఇస్తన్నారు అక్కడ. అప్పుడు మనకు జంగా రాఘవరెడ్డి గారు మన డీసీసీ చైర్మన్ అయితే. కానీ మంచి వ్యక్తి. అతనే కొంచెం అసలు అతను కూడా బీఫామ్ నువ్వే చెయ్యి రవీంద్ర నాయక్ గారు అని చెప్పి అన్నారు నాకు. కానీ అక్కడ ఏం జరిగిందంటే ఇక వేరే క్యాండిడేట్ వచ్చేసి ఇట్లా సో అండ్ సో అని చెప్తే సరే తీయ అని చెప్పి నేను నామినేషన్ వేసిన తర్వాత నేను విత్‌డ్రా చేసుకుందాం అని చెప్పి అసలు విత్‌డ్రా చేసుకుంటుంటేనే కాకపోతే మా కాంగ్రెస్ క్యాండిడేట్ లేదు ఆ క్యాండిడేట్‌ను ఉయ్యాలని చెప్పి ఆయనకు ఏది బీఆర్ఎస్ క్యాండిడేట్ పక్కన పెట్టేసి మేమిద్దరం పోటీలో ఉంటే మనోనికి ఒక సపోర్ట్ ఇద్దాం అని చెప్పి నేను నామినేషన్‌లో ఉన్నానండి. నేను బరిలో ఉన్నాను ఆ రోజు. ఓకే. మరి ఇప్పుడు అంతిమంగా టికెట్ అనేది మీ వద్దకు రాలేదు. అంటే ఏదో జరిగింది. దాని ఫలితంగా మీకు టికెట్ రాలేదు. అంటే అక్కడ మీకు కక్షపూరితంగా మీ విషయంలో ధోరణి సాగింది అనే కోణంలో కూడా మీరు అప్పుడు కొంత జీర్ణించుకోలేకపోయిండ్లంట? లేదండి. అట్లాంటిదేం కాదు. అట్లాంటివి ఏం లేదు మాకు. ఎందుకంటే నేను టికెట్ ఇయ్యలేదని కూడా నేను ఎవరికి వాళ్ళు కూడా నాకు అనలేదు. వాళ్ళు అసలు అట్లాంటి ఉద్దేశ్యం కూడా ఎవరికి లేదు. అప్పుడు కూడా ఎవరు ఏమి అనలేదు. అది కూడా ఏం లేదు. అసలు టికెట్ అసలు యాక్చువల్ ఏందంటే టికెట్ నాకు ఇస్తానని చెప్పి ఇస్తా అని చెప్పిర్రు. కాకపోతే వేరే అతనికి ఇచ్చిర్రు కాబట్టి ఆ బీఆర్ఎస్ క్యాండిడేట్‌ని ఓడగొట్టాలని చెప్పి నేను బరిలో ఉన్నానండి. ఎందుకంటే ఆ టికెట్లు ఆ ఓటర్స్ మొత్తం నేను గుంజుతా అని చెప్పి ప్లానింగ్‌లో ఉన్నామండి. ఎందుకంటే నేను అక్కడ కొంచెం 900 ఓట్లు గుంజాను అక్కడ. కానీ ఆ ఓట్లన్నీ మా కాంగ్రెస్ పార్టీ కాదు. నేను బీఆర్ఎస్ పార్టీకి గుంజినాం. ఎందుకంటే అది మనిషిని చూసేసిర్రు అక్కడ. కాబట్టి నా క్యాండిడేట్‌ని చూసి నా ముఖం చూసి ఇచ్చిర్రు కాబట్టి మనోడు గెలవాలని చెప్పి నేను ఆడ బరిలో ఉన్నా. సార్ ఇక్కడ పరకాల మీ అభ్యర్థి పరకాలలో మీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవడంలో మీ పాత్ర అనేది ఎంత వరకు ఉంది? ఉందండి. చాలా ఉంది. చాలా చెప్పుకోవద్దు ఇక అది. ఇక అది ఎంత ఉందని చెప్పి అడిగితే నేను ఎంత ఉందని చెప్తే చాలా ఇప్పుడు నేను జిల్లాలో ఇప్పుడు అందరికి ఇప్పుడు మా 7 నియోజకవర్గాల్లో తిరిగిన. 7 నియోజకవర్గాల్లో తిరుగుతా ఉన్నా, అన్ని పనులు చేసుకుంటా ఉన్నా, ప్రతి దానికి చేసుకుంటా ఉన్నా. ఏది కూడా నైట్ కదా రాత్రి అనగా పగలనగా తిరుగుతూనే ఉన్నామండి అక్కడ. ఎమ్మెల్యేలను ఎక్కడ అంటే ఎమ్మెల్యే రావాలి ఇది కావాలని మా పని మేము చేస్తూనే ఉన్నాం. ముందు పోతూనే ఉన్నాం. ఊరికి పోయి మంచిగా చేసుకుంటా ఉండి మేము మా రేవంత్ అన్న చెప్పిన 6 గంటల గురించి వివరించి చెప్పడం అవన్నీ చెప్పుకుంటా మేము ముందుకు సాగుతున్నాము. ముందుకు సాగుతున్నాం. ఆల్రెడీ వర్క్ మన జనాలు కూడా అట్లనే రెస్పాన్స్ ఇచ్చారండి మాకు. జనాలు కూడా ఏముండి మేము అసలు బీఆర్ఎస్ పార్టీ అనేది లేదండి. మీకు కాంగ్రెస్ పార్టీ మన కాంగ్రెస్ పార్టీ అండి. మన అందరూ ఏదో మన తప్పు దారి తెలిసి అటు ఓట్లు వేసినాం ఇంతకుముందు. కానీ ఇప్పుడు ఈసారి మాత్రం అట్లాంటి పరిస్థితి ఏం జరగదండి అని చెప్పి ఆ ఓటర్లే మాకే చేస్తున్నారు అప్పుడు. ఓకే. పర్కాల నియోజకవర్గం చెందినటువంటి సంగెం మండలం మీది. అవునండి. సంగెం మండలంలో ఎస్టీ రిజర్వేషన్ జెడ్పీటీసీగా ఉన్నప్పుడు మీకు కొంత ఆఫర్ కూడా వచ్చాయన్నమాట. వాస్తవమా అవాస్తవమా? వాస్తవం అండి. జడ్పీటీసీ నిలబడమన్నారు. కానీ నేను జడ్పీటీసీ నిలబడే స్థాయి కాదని చెప్పి నేను అనుకున్నా ఆ రోజు. ఎందుకంటే నేను ఇక ఎందుకంటే ఒక ఎమ్మెల్యే లేదనుకుంటే ఇప్పుడు ఎంపీ అట్లాంటి ఆశలు ఉన్నాయి కాబట్టి నేను ఆ జడ్పీటీసీగా మళ్ళీ ఈఏసీ మళ్ళీ అక్కడ ఆడ స్టాండింగ్గా ఉండలేను. ఎందుకంటే మళ్ళీ అక్కడ పోటీ చేస్తే నేను అటు వెళ్ళలేని చెప్పి ఉద్దేశం మీద నేను పోటీ చేయలేదండి. ఓకే. ఇక్కడ జెడ్పీటీసీ స్థాయి క్యాండిడేట్ నేను కాదు అని చెప్పేసి ఖరాఖండిగా అంటా ఉన్నారు. యాక్చువల్లీ ఏం చూసి మిమ్మల్ని మీరు సర్టిఫై ఇస్తా ఉన్నారు? నేను ఎమ్మెల్యే క్యాండిడేట్, నేను ఎంపీ క్యాండిడేట్ అని చెప్పేసి. నేను 20 సంవత్సరాల నుంచి ఈ పార్టీలో కష్టపడతానండి. కాబట్టి నేను ఎందుకంటే 20 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాను కాబట్టి నేను ఎంపీగా ఎమ్మెల్యేగా నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే ఆ రాజకీయంలో మా పార్టీ అనేది ఇప్పుడు ప్రతి ఒక్క మా సామాజిక వర్గాన్ని నేను చెప్పేది ఏంటంటే ఆ రోజు మన కాంగ్రెస్ పార్టీ కనుక మనకి ఇందిరాగాంధీ కనుక లేకపోతే మేము ఎస్టీలో ఉండేటోళ్ళం కాదండి. మేము అసలు బీసీఓ ఎక్కడ అసలు మాకు రిజర్వేషన్ లేదండి. ఏది కూడా మేము జనరల్‌లో ఉండేటోళ్ళం అప్పుడు. ఆ రోజు మాకు మా ఇందిరాగాంధీ అన్నం పెట్టింది. మా ఇందిరాగాంధీ ఫోటో కూడా నా ఇంట్లో ఉంటుంది. ఇప్పుడు మా ఇందిరాగాంధీ ఫోటో మా అమ్మ, మా అయ్య, అవ్వ ఫోటో పక్కన ఉంటుంది. ఎందుకుంటుంది? ఆమెను కూడా మా తాతమ్మ అని చెప్పి మొక్కుతా రోజు. ఎందుకు మొక్కుతానంటే ఆ రోజు కనుక రిజర్వేషన్ గెలిపియకపోతే మేము ఈ స్థాయిలో ఉండమండి. కాబట్టి మా సామాజిక మా వర్గాలకు ఏం చేస్తానంటే నేను ఎస్టీ వర్గాలకు ఏం చెప్తానంటే అందరికీ వివరిస్తూ ఉంటా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒకటే చెప్పింది చాలా అది. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిందంటే ఓన్లీ ఇప్పుడు ప్రతి ఒక్క తండలో ఇల్లు కట్టించిందంటే కాంగ్రెస్ పార్టీ. ప్రతి ఒక్క ఇప్పుడు ఇప్పుడు ఆ రోజు ప్రజలకు సరే వేరే వర్గం మా ఎస్టీ వర్గానికి చెప్తున్నాను. గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చింది ఎవరు? మన కాంగ్రెస్ పార్టీ. అంటే మాకు లేకున్నా కూడా పార్టీ ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు ఇచ్చింది అప్పుడు. అవ్వని ఇప్పుడు ఆ రోజులో జీవన్ బావి కూడా ఇచ్చింది. అంటే బావి బోరు లేకున్నా కూడా అప్పుడు ఆ రోజు ఇచ్చింది. కానీ ఆ రోజు గొప్ప విషయం ఏంటంటే
మా లంబడోళ్ళకు ఆ ఎస్టీ రిజర్వేషన్ కలుపుడే మాకు చాలా గొప్ప విషయం అది. ఎందుకంటే మా పిల్లలు మేము ఇప్పుడు రిజర్వేషన్ ఒకటి ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే ఇవాళ రిజర్వేషన్ లేకపోతే ఇవాళ మైబాద్లో మా మా వర్గానికి సంబంధించిన ఎవరైనా ఎమ్మెల్యే అవుతారా? నాకు ఒకటి చెప్పండి. ఇవాళ ఎవరి పుణ్యం అది? కాంగ్రెస్ పార్టీ పుణ్యం కదా. సార్ ఇక్కడ మీరు లంబాడ హక్కుల పోరాట సమితికి స్టేట్ లెవెల్లో జనరల్ సెక్రటరీ అనే హోదాలో మీరు ఉన్నారు. కానీ ఇదే లంబాడ హక్కుల పోరాట సమితిలో ఉండేటువంటి కొంతమంది సభ్యులు బీఆర్ఎస్ వైపు టర్న్ అయ్యారు. అవును. దీనిపైన మీరు ఏమైనా స్పందించాలనుకుంటున్నారు? స్పందించిన ఆ రోజు కూడా స్పందించిన, ఈ రోజు కూడా నేను స్పందిస్తున్నా. ఎందుకంటే వాళ్ళు కూడా మొన్న చెప్పిన వాళ్ళు ఏదో ఇప్పుడు తండాల గ్రామ పంచాయతీ అయింది చేసిండు అని చెప్పి వాళ్ళు మొన్న నాకు ఒక అన్నారు ఒకరు. అది ఇదే ఇంటర్వ్యూలో అన్నారు వాళ్ళు. నేను అన్న వాళ్ళకు నేను చెప్పాను అడిగినా ఆ రోజు నేను ఎల్హెచ్పిఎస్ స్టేట్ ఇప్పుడు మా లంబాడకుల పోరాట సమితి కనుక లేకపోతే ఆ విధానం కనుక పెట్టకపోతే నీ తండల్ని గ్రామ పంచాయతీ గుర్తుకు రాదు. ఎందుకంటే దాన్ని పెట్టిందే మేము. మా రాజ్యం మా తండం మాకు రాజ్యం కావాలని చెప్పి మేము పెట్టింది మేము అక్కడ ఆ రోజు. కానీ మేము ఆయన దృష్టికి తీసుకోకపోతే ఆయన ప్లేస్లో ఏ సీఎం ఉన్నా కూడా చేసేవాల్సిందే. కానీ అది మేము చేసినాం అని చెప్పి మేము కాకపోతే అంటే వీళ్ళు ఇప్పుడు సరే ఏది ఏమైనా కూడా మా వర్గానికి సంబంధించిన వాళ్ళు. కానీ వాళ్ళకు నేను ఏమి అనలేను. కాకపోతే సెట్ బ్యాక్ అయినరు. కానీ అక్కడ పోయి కొంచెం శాంపిల్ చూసి వచ్చింది కానీ సెట్ బ్యాక్ అయ్యి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకే పనిచేసారు వాళ్ళు చాలామంది. ఓకే. ఇక్కడ అంటే మీ లంబాడ హక్కుల పోరాట సమితిలో ఇట్లా అంటే ఆఫర్లకు వెళ్ళడము, ఆఫర్ లేకపోతే తిరిగి రావడం అనేది ఇది దేనికి సంకేతంగా చూసుకోవాలి? అంటే ఇక్కడ మీ లంబాడ హక్కుల పోరాట సమితిలో కరెక్ట్ సభ్యులు లేరు అని చెప్పడానికి ఇది ఒక పెద్ద నిదర్శనం అనుకోవచ్చా మరి? లేదండి, అట్లాంటి ఏం అనుకోద్దు మీరు. ఉన్నారు. కాకపోతే అంటే మేము దానికి నేను ఏం చెప్పలేను కానీ కాకపోతే వాళ్ళు కూడా మార్చుకుంటారు. ఎందుకంటే ఆ రోజులో బీఆర్ఎస్ పార్టీ అనే ప్రభుత్వం 10 సంవత్సరాలు చేసింది కాబట్టి వాళ్ళు అలవాటు చేసిన కథ. కాకపోతే వాళ్ళు అలవాటు చేసిన కాబట్టి ఇప్పుడు మనం కాంగ్రెస్ పార్టీ వచ్చిన కానీ ప్రభుత్వం వచ్చిన కానీ వాళ్ళు మారుతారండి. ఎందుకంటే నమ్మకం ఉంది. ఎందుకంటే ఆ రోజు మనకు ఈ రోజు మనకి సరే ఎగ్జాంపుల్ అంటే వాళ్ళకి ఒకటే చెప్పామన్నా. ఏం చెప్పానంటే ఆ రోజు కనుక నీ కాంగ్రెస్ పార్టీ కనుక రిజర్వేషన్ కనుక నీకు కలపకపోతే నువ్వు ఏ ప్లేస్లో ఉంటూ ఒక్కసారి ఆలోచించుకో. ఇవాళ నువ్వు ఎల్హెచ్పిఎస్ పెట్టుకుంటునివా, నువ్వు లంబాడకుల పోరాట సమితి అని పెట్టేటోనివా అని చెప్పి మొన్న అడిగాను. వాళ్ళు కూడా మారుతాయి. దానికి ఏం చేసుకున్నంత అవసరం లేదు. వాళ్ళు ఖచ్చితంగా మారుతారు. ఓకే సార్, ఇక్కడ మీ మహబాద్ పార్లమెంట్ నుంచెల్లే ఒక ఆస్పిరెంట్స్ ఎంపీ అభ్యర్థులు ఒక 10 చిల్లర ఉన్నారు. అందులో ఒక 2 పేర్లు మాత్రమే ఢిల్లీ లెవెల్కి వెళ్ళడం జరిగింది. దీనిపైన మీరు ఏమైనా స్పందించాలనుకుంటున్నారా? లేదండి, దాని గురించి నేను వద్దండి. ఎందుకంటే అది మా పార్టీ, అది టీపీసీఎస్లు నిర్ణయించుకుంటారు వాళ్ళు. ఇప్పుడు నేను మా హోదా కాదు, అది చెప్పుకోవడానికి కూడా మాది ఇది కాదు, వాళ్ళది అది. అంటే ఇక్కడ నా పాయింట్ ఆఫ్ వ్యూలో నా ఉద్దేశం ఏంటంటే మీరు ఒక క్యాండిడేట్ని మైండ్లో పెట్టుకొనే మీరు తిరుగుతూ ఉంటారు జనరల్గా. ఈ పర్సన్ మా ఎంపీ అభ్యర్థి అని చెప్పేసి. మరి మీరు అనుకున్నటువంటి ఆ ఎంపీ అభ్యర్థి పేరు ఆ ఇద్దట్లో ఉందా? నేను చెప్పలేమండి, అది చెప్పలేము, మేము చెప్పలేము అది. ఓకే సార్, ఇక్కడ మీ రాజకీయ భవితవ్యం అనేది ప్రాపర్గా జరుగుతుంది అనుకుంటున్నారా, లేకుంటే ఏమన్నా మిమ్మల్ని వెనక్కి నెట్టే ప్రయత్నం ఏమన్నా జరుగుతుంది అనుకుంటున్నారా? ప్రాపర్గా నడుస్తుందండి, వెనక జరిగి ఎవరిది ఉండవు కాదండి. ఎందుకంటే మీరు అన్నట్టు అది సరే, మీరు అన్నట్టు అది కూడా జరుగుతాయి. కాకపోతే అంటే మా దగ్గర మేము కనుక మాకు కూడా మా దగ్గర వీక్ పాయింట్ కనుక ఇది కనుక ఉండేది ఉంటే వెనుక మీరు అన్నట్టు జరుగుతుంది. కాకపోతే మా దగ్గర అట్లాంటివి ఉండవు కాబట్టి మా ప్రాపర్గా మాకు నడుస్తూ ఉంటుంది. ఓకే, ఈసారి 6 గ్యారంటీస్ని ముందు పెట్టుకొని మీరు మరలా ఈ ఎంపీ ఎలక్షన్లలో మీరు ఓట్లు అడగడానికి వెళ్తారు. అవునండి. ఇదేనా ఇంకేమైనా ఉందా అడగడం కోసం? ఇదే 6 గ్యారెంటీలు చాలా అండి. ఇంకేంటండి, ఇంకా ఏం కావాలండి? మరి ఇప్పుడు మా ఇంట్లో కిరాయికుంటారండి. సరే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇంట్లో పైన 2 పోర్షన్స్ ఉన్నాయి. పైన వాళ్ళకు 0 బిల్స్ వచ్చినాయి. వాళ్ళు ఓట్లు దేనికి ఎత్తారండి చెప్పండి? ఇప్పుడు సిటీ, ఇది సిటీనే కదా. సిటీలో పైన రెంట్కి ఉంటారు. ఆ రెంట్కు ఉండి వాళ్ళకు 0 బిల్స్ వచ్చినాయి. అంటే వాళ్ళ 0 బిల్స్ వచ్చినాయి అంటే నేను వాళ్ళ బిల్స్ తీసుకుపోయి నాకే సబ్మిట్ చేసేవాళ్ళు. రోజుకి నెలకి ఒక 300-400 బిల్స్ వస్తాయి వాళ్ళకి. ఈ 200-300 వాళ్ళకి సేఫ్ అయిందంటే ఎంత అయిందండి? మొన్న గ్యాస్ సిలిండర్ అండి 1200 రూపాయలండి. ఇప్పుడు మొన్న తీసుకుంటే 500 రూపాయలు. అంటే చూడండి, ఇది లబ్ధిదారులకు ఎంత బెనిఫిట్ అవుతుందో ఒకసారి ఆలోచించండి. ఇంకోటి, ఇప్పుడు ఈ డబ్బులు ఇవన్నీ 6 గ్యారెంటీ ఎట్లా కొనసాగుతాయి అని చెప్పి మీరు అంటారు. కానీ నేను ఇప్పుడు అడిగేది ఒకటే, లక్షల కోట్లు వెనుక పెట్టిన తర్వాత అది ఎట్లా దొరుకుతుందండి? సార్ ఇక్కడ క్లారిటీ ఇస్తున్నా, నేను అనట్లేదు సార్, ప్రతిపక్ష వాళ్ళు అంటున్నటువంటి వాదనని మీ ముందుకు చెప్తా ఉన్నాను. నేను వాళ్ళకే అంటున్నా.
వాళ్ళు ఇప్పుడు మొన్న వాళ్ళకి ఎక్కడేం దొరకలేదు. ఏం దొరకలేదు అంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మంచి పాలన ఉంది. ప్రజల పాలన. ఆ! ప్రజారాజ్యం ఎప్పుడు ఏందండి ప్రజారాజ్యం అది. ఇప్పుడు ఎవరిదండి ఇంతకుముందు సెక్రటేరియట్‌లో ఎవరైనా పోయేదండి. ఇప్పుడు 3 గంటల నుంచి 5 గంటల వరకు జనరల్ పాస్ అండి. ఎక్కడ పోయినా గూడా. ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నువ్వు అసలు సెక్రటేరియట్ ఒక అడుగు పెట్టకపోయేదండి. నేను ఇంత ఇంత నేను 20 సంవత్సరాల రాజకీయంలో ఒక్కసారి కూడా నేను సెక్రటేరియట్ పోలేదండి. అంటే చూడండి నేనింత సీనియర్ లీడర్‌ను, సీనియర్ ఇది. అటువంటప్పుడే నా మనసు అట్లా అయిపోయినప్పుడు మామూలు జనాల పరిస్థితి ఏందండి? అది వాళ్ళు బీఆర్ఎస్‌లోకి ఎక్కడేం పని లేదు. వాళ్ళకి వాస్తవం చెప్పాలంటే పిచ్చిలెత్తాంది. పదవులు లేవు. గవర్నమెంట్ లేదు. వాళ్ళకేందంటే పిచ్చిలేసి మొన్నేదో కాళేశ్వరం, ఆ కాళేశ్వరం దేనికి పోయిందండి? వాడెవడో మల్లారెడ్డి ఆడు పిచ్చోడా, పిచ్చోడా జోకరా వాడు. ఇట్లా చేయబెట్టి 3 ఫీట్లే పోయింది. 3 పిల్లర్లే పోయింది. అంటే నీ 3 పిల్లర్లే పోతే ఒకటినండి ఇప్పుడు ఇల్లు కడదామండి. ఈ ఇంట్లో ఒక 2 పిల్లర్లు పోతే ఇల్లు అవుతదండి? అవుతదా? ఏం మాట్లాడతాడు ఆయన? ఎలా మాట్లాడతాడు? కేటీఆరా? పేటీఆర్ ఆయన పేరు. ఆయన పేరేంటిదండి? అసలు ఏది మిసాల్ ఏముంది వాని పేరేంటిది? పేటీఆరా? కడు వాడేంది 3 పిల్లర్లే పోయిందని అంటాడు. 3 పిల్లర్లు 3 పిల్లర్లు అంటే ఏంటిది అసలు 3 పిల్లర్లు అంటే? సరే నీ ఇల్లుకే ఒక 2 పిల్లర్లు తీసేద్దాం ఉంటదా? ఉంటదండి? అది కరెక్ట్ కాదు. వాళ్ళకు ఏది ఏమైనా గూడా ఏదో గవర్నమెంట్ ఒకటి చేయాలలే. ఏదో ఒకటి ఇప్పుడు వాళ్ళు ఆ రోజుల్లో లక్షల కోట్లు కమిషన్ కొట్టి తీసుకున్నారు. అప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ నుంచి మేము వాళ్ళ ప్రభుత్వంని నిలదీసి అడిగినాం. కానీ ఒక్కడు ముందుకు రాలే. వచ్చారా? ఇప్పుడు మమ్మల్ని అడుగమని చెప్పు. మా ఎదురు ఉండు అని చెప్పి మాట్లాడు అని చెప్పు. ఒక్కరని నిలబడి మాట్లాడి నీకు ఇగో ఇంత తీసుకున్నాం, అంత తీసుకున్నాం అని చెప్పి అని చెప్పు. ఇవాళ 6 గ్యారెంటీలు కొనసాగుతున్నాయి అంటే ఆ కమిషన్ డబ్బులతోనే ముందుకు పోతున్నాం. ఓకే. మీరు ఇప్పటిదాకా ఏదైతే వ్యంగ్యంగా కేటీఆర్ గారి పైన ఏదైతే మాట్లాడిల్లో అదే కేటీఆర్ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మొన్న. ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత రేవంత్ రెడ్డి గారు కంపల్సరీ డౌన్ అవుతారు, వేరే అభ్యర్థి వేరే ముఖ్యమంత్రి వస్తారనే కోణంలో కొంత మాట్లాడడం జరిగింది. మరి దీనిపైన మీ స్పందన? నేను ఒకటే చెప్తున్నానంటే అది అధిష్టానం. ఇక నేను ఈ సీఎం గారు అవుతారా, ఆ సీఎం గారు అవుతారా అని. నాకు నమ్మకం ఉంది ఏంటంటే మన రేవంత్ అన్నే ఉంటాడు 5 ఇయర్స్. అది ఎందుకంటే అది నాకు తెలిసిన నా మనసులో ఉన్న మాట అది. ఎందుకంటే ఇప్పుడు ఏదో మీరు అన్నట్టు 5 సంవత్సరాలు 2 సంవత్సరాలు 3 నెలలు అని అది వాళ్ళకి ఉట్టి మాటలు అవి. ఎందుకంటే ఆ రేవంత్ అన్న ఇప్పుడు రేవంత్ అన్న లాంటి ముఖ్యమంత్రి ఎవడైనా ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఎవరైనా ఉన్నాడంటే చూపించండి. ప్రజల్లో వచ్చి తిరిగే ముఖ్యమంత్రిని చూశారండి? ప్రజల్లో వచ్చి తిరుగుతారు. మామూలు వ్యక్తి మొన్న ఇగో ఒక పర్సన్ తీసుకోపోయినా అన్న ఇగో ఇట్లాంటి పరిస్థితి అన్నాను అంటే ఆ ఫైల్ తీసుకొని ఎండార్స్మెంట్ చేసి ఒక సెక్రటరీకి ఇచ్చిండండి. వాళ్ళ సెక్రటరీకి ఇచ్చిండు. అంటే ఇదే ఎప్పుడైనా కేసీఆర్ తీసుకున్నాడా? సరే కేసీఆర్ ఇప్పుడు సరే వేరే కేసీఆర్ తీసుకున్నారా? చంద్రబాబు నాయుడు తీసుకున్నాడా? ప్రజల్లో ఉన్న ముఖ్యమంత్రి ఎవరైనా అంటే రేవంత్ అన్న. ఎవ్వరికి ఇప్పుడు నువ్వు ఎక్కడేమైనా తప్పించుకొని ఏదైనా తెప్పించుకొని ఏదో కళ్ళ ముందు కనిపిస్తుంది. నువ్వు 6 నెలల వరకు 3 నెలల వరకు నువ్వు కనిపించకపోతేవి నువ్వు అసలు ముఖ్యమంత్రి ఎక్కడున్నాడో చూద్దామంటే కనిపించకపోతే ఇవాళ ఏదో నువ్వు మన రేవంత్ అన్న గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు. రేవంత్ అన్న అనే వ్యక్తి ప్రజల మనిషి, ప్రజల్లో తిరిగే మనిషి. ఏ ప్రాబ్లం అయినా కూడా ఏ నైట్ అయినా కూడా 24 అవర్స్ పనిచేస్తాడు. అది ఆ ముఖ్యమంత్రి అంటే రేవంత్ అన్న పనితనం అది. ఓకే. ఇప్పటిదాకా మీ వర్షన్ ఓకే, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ వర్షన్ చెప్పుకున్నారు ఓకే. కానీ ఇక్కడ బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో చాప కింద నీరు లెక్కన ప్రవహిస్తూ ఉంది మెల్లమెల్లగా. అది కూడా మీ స్పందన ఏంటిది ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్? నేను ఒకటే చెప్పిన, బీజేపీ ఎంత చేసినా కూడా చాప లెక్క నీళ్ళని కదా ఇదన్నా కూడా అట్లాంటి ఏది ఉండదండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని కోరుకునేది ప్రజలు. ఇప్పుడు ప్రభుత్వం కావాలనుకునేది ప్రజలు. రేపు కూడా ఎంపీ సీట్లు కావాలనేది కూడా ప్రజలే. రేపు గెలిపించబోయేది కూడా ప్రజలే. ఆ ప్రజల దగ్గర ఉన్నంత వరకు వీళ్ళు ఎవ్వరేం చేయలేరు. అది మీరు ఏమన్నా కూడా మన ఓటర్సే మన దేవుళ్ళు. ఆ ఓటర్సే మన కాంగ్రెస్ భక్తులు. ఓకే సార్, యాక్చువల్లీ మీరు రాహుల్ గాంధీ గారు ఈసారి పిఎం హోదాలో ఉండబోతున్నారా లేదా? మీకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటిది? ఖచ్చితంగా ఉంటాడండి. ఖచ్చితంగా రాహుల్ గాంధీ పిఎం హోదాలో ఉంటారు. అది ఏదైనా కూడా ఏది ఏమైనా కూడా రాహుల్ గాంధీ మాత్రమే పిఎం అవుతున్నారు. అది నంబర్ 1 ఎవరేమన్నా కూడా. ఓకే, కానీ ఇక్కడ బీజేపీ టార్గెట్ పెట్టుకుంది 400, మోర్ దెన్ 400 అని చెప్పేసి స్వయంగా మోదీ గారు ప్రకటించుకున్నారు. మరి ఏంటి దీనిపైన మీ స్పందన? అది మోదీ గారు ప్రకటించడని చెప్పి మీరు అంటున్నారు. కానీ
మోర్ దెన్ 400 అనేది మాకు వస్తాయి, తచ్చి వాళ్ళకి వస్తాయి. అది వాళ్ళకి తెలియదు అది. కానీ వాళ్ళు ఏదో వాగుతున్నారు. అట్లా చేసినోడు మరి తెలంగాణలో ఏం చేసిండండి ఇప్పుడు? ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అయిందండి. నీకు ఇప్పుడు తెలంగాణలో ఎన్ని సీట్లు వచ్చినాయని చెప్పి మోర్ దెన్ 400 వస్తాయి అనుకుంటాను వాళ్ళు. ఏడా వస్తాయి? వాళ్ళు అసలు ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ సెంటర్లో నిలబడుతుంది. అది మేము చెప్పుతున్నాం. అది ఖచ్చితంగా 100% నిలబడుతుంది. రాహుల్ గాంధీ ఖచ్చితంగా పీఎం అవుతారు. ఒకవేళ అవ్వకపోతే ఖచ్చితంగా అయిపోతారండి. నేను రాసిస్తా పో. ఎవరికి రాసిస్తారు సార్? నేను ఎవరికంటే వాళ్ళ బీజేపీలకు రాసిస్తా. ఏంటి రాసిస్తా అంటే వాళ్ళకి లేదంతా, వాళ్ళు ఏదో చెప్పుకుంటారు అది. కానీ రాహుల్ గాంధీ ఖచ్చితంగా పీఎం అవుతున్నారు. ఇప్పుడు కూడా ఆ సర్వే చూసినా కూడా, ఏ సర్వే చూసినా కూడా కాంగ్రెస్దే ఉంది. అది ఎక్కడ పోయి సర్వే చేయించినా కూడా, ఏం చేసినా కూడా కాంగ్రెస్దే హవా ఉంది. రైట్. ఇప్పుడు మనం మీ పార్లమెంట్ అభ్యర్థి, మహబూబాద్ పార్లమెంట్ అభ్యర్థి ఈసారి కంపల్సరీగా మేము గెలిపించుకుంటామని చెప్పేసి మీరు అంటా ఉన్నారు. ఓకే, లాస్ట్ టైం ఉన్నటువంటి మీ స్థానిక ఎంపీ గారు, ప్రజెంట్ ఉన్నటువంటి మీ స్థానిక ఎంపీ గారు చేసినటువంటి డెవలప్మెంట్ పై మీ కామెంట్. మహబూబాద్ ఏం డెవలప్ చేసిందండి? ఏం లక్షలు తీసుకుని డెవలప్ అవ్వాలి. అక్కడ ఒక పిచ్చోడు ఉన్నాడు, ఎవడు వాడు, శంకర్ నాయక్ గాడు. వాడు ఎమ్మెల్యే. అదొక రౌడీ షీటర్లకు చేసుకుంటా ఉండి, వాళ్ళతో అందరితో చేసుకుంటా ఉండి, ఆయనే ఎమ్మెల్యే అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటారు. కానీ ఇప్పుడు ప్రజలే చేసిరు కదా. ఎమ్మెల్యే అనేది ఎట్లా ఉండాలని, ఎమ్మెల్యే అనేది ఏం చేయాలండి, ఎమ్మెల్యే అనేది ఎలా ఉండాలని, ఏం చేయాలనేది ఆయనకి ఇవ్వాలి. అసలు ఏ రకంగా ఎమ్మెల్యే అయ్యిండు మాకు అయితే అర్థం కాలేదు. సరే ఏదో అయ్యిండు భయం. కానీ మొన్న ఆల్రెడీ బుద్ధి చెప్పారు ప్రజలు. కానీ అక్కడ ఎలాంటి డెవలప్మెంట్ లేదు, ఎలాంటి డెవలప్మెంట్ చేయలేదు బీఆర్ఎస్ వాళ్ళు. మొన్న మెడికల్ కాలేజ్ కట్టారు, అది మధ్యలో ఆపేసారు. ఇంకెక్కడ ఉందండి? ఇప్పుడు మేము పూర్తి చేస్తున్నామండి. మొన్న మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేసి కట్టించేస్తే దానికి 1,000 కోట్లే కమిషన్ తీసుకున్నారు అక్కడ ఇద్దరు కలిసి. అది ఎక్కడ కంప్లీట్ అవుతుందండి? అది ఇప్పుడు మేము కంప్లీట్ చేస్తున్నాం. అది వాళ్ళ డెవలప్మెంట్ ఏం లేదండి అక్కడ మహబాద్లో. ఓన్లీ కాంగ్రెస్ పార్టీ డెవలప్మెంట్ చేసిందే ఉంది. ఓకే సార్, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. వరంగల్ జిల్లా ఎస్టీ సెల్ చైర్మన్ ఉన్నటువంటి మీరు లాస్ట్ అండ్ ఫైనల్లీ వరంగల్ జిల్లా యావత్ ప్రజానికానికి ఏమైనా చెప్పి ముగించాలనుకుంటున్నారా? ఫైనల్ వన్. ఇంకా నేను ఒకటే అనుకుంటానండి, మా ప్రజలు మన కాంగ్రెస్ పార్టీని గెలిపించి బ్రహ్మరథం పట్టి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థులను గెలిపించుకోవాలని చెప్పి నేను ఒక సెలవు తీసుకుంటానండి. రైట్. సో చూశారు కదండి, ఇది ఇవాళ ఇంటర్వ్యూ. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ మరి ఇంపార్టెంట్ అవుతుంది మీ ముందు చూస్తున్నాను. బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.